తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? నా పేరు కామార్తి నాగేశప్ప. మరో 2 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? ఆయన చేసిన సంక్షేమ పథకాలు నవరత్నాల్లో భాగంగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి, ఇందులో ఒకటి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి పెన్షన్ అయితే కానీ, తర్వాత అమ్మ ఒడి ఇటువంటివి విద్య వైద్యంలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే పథకాలు రేపు ప్రభుత్వాన్ని గెలిచేలా చేస్తాయంటారా? ఈ పథకాలు ప్రతి ముసలి వాళ్ళకి కానీ, వృద్ధులకు కానీ, ఆడవాళ్ళకి కానీ బాగా చొచ్చుకుని పోయినట. అంత మహిళలకు ఎక్కువ ప్రాంతి ఇస్తున్నందుకు మహిళలంతా ఈ పథకాలకు ఆకర్షితులై ఈ పథకాలు గెలిపిస్తాయని నా కోరిక. ఆరోగ్యం కూడా విద్య, ఆరోగ్యశ్రీ, అలాగే అమ్మ ఒడి, తర్వాత విద్యా దీవెన, 3,000 రూపాయల పెన్షను, తర్వాత రైతు భరోసా, ఇటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ పథకాలు బాగా చొచ్చుకుని పోయినాయి. అందులో మెయిన్ విద్య వైద్యం ఇంపార్టెంట్గా ప్రజల్లో నాటుకుని పోయినారు కాబట్టి ఈ యొక్క పథకాలే జగన్ని మళ్ళీ సీఎం చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మార్చినారు. దానివల్ల కొంచెం వైసీపీ పార్టీలో అభ్యంతరాలు వస్తున్నాయి. ఇవే రేపు వైసీపీ పార్టీ గెలిచే అవకాశాలు లేవని చెప్పి చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? అవి అభ్యర్థులు మార్చడం అంటే ఒక్కొక్క ఏరియాలోన సామాజిక వర్గీకరణలో భాగంగా బీసీలకు ఇవ్వాలా, అలాగే మార్చాలనే ఉద్యమంతో మార్చాం కానీ వ్యతిరేకంతోనే మార్చలేదు ఆయన. కేవలం ఒక సామాజిక వర్గానికి రాజకీయంగా రావాలనే ఉద్దేశంతో మార్చినాడని నేను అనుకుంటున్నాను. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి? ఏమైనా స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? స్పెషాలిటీస్ ఏమిటో పారదర్శకంగా పరిపాలించినాడు. ఏదైతే అన్ని వర్గాల కులము మతం చూడుకోకుండా అన్ని వర్గాల వారికి కానీ అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పరిపాలన చేసిన ఉద్దేశంతో ఓటు వేయాలి. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మెజార్టీగా 150 పైన వస్తే, ఇప్పుడు వచ్చిన దానికన్నా పైన రావచ్చు. ఈ జగన్ పరిపాలన మరి ఇంకా ఫ్యూచర్లో ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు? భవిష్యత్తులో ఇలా పరిపాలన ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఇంకా 2-3 టర్మ్లైనా ఉంటాడు అనుకుంటా. ఇంకా ఏంటి, ఇంకా ఎలాంటి అభివృద్ధి పథకాలు చేస్తారు? ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్, తర్వాత మనకి ఇక్కడ నియోజకవర్గం కాటికే మనకు తెలుసు కాబట్టి ఈ నియోజకవర్గంలో విద్య వైద్యం కానీ, తర్వాత రోడ్లు, తాగునీటి సమస్య కూడా ఉంది. ఇటువంటి కూడా పరిపాలిస్తే, ఇటువంటి కూడా సమస్యలు పరిష్కారం చేస్తే భవిష్యత్తులో వైఎస్ఆర్కే ఇక్కడ